బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని సిద్దిపేట జిల్లా ఆర్టీఏ మెంబర్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు డాక్టర్ సూర్యవర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రంతో కలిసి మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ చేసిన చట్టాలు బీసీ రిజర్వేషన్లకు ఉరితాడుగా మారాయన్నారు. 2018లో గత ప్రభుత్వం 50% రిజర్వేషన్ కటాఫ్ చేయడం వల్లే రిజర్వేషన్లకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. నిన్న హైకోర్టు ఇచ్చిన స్టేకి సిద్దిపేట జిల్లా బీసీసీఎల్ పక్షాన ఇవాళ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయని కులగణన మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు మా బీసీసీఎల్ స్టేట్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణన కార్యక్రమం అనేది 94,000 మంది ఎన్యూమరేటర్లను అపాయింట్ చేసి కులగణన చేయడం జరిగింది. అది కూడా ఏదో ఆషామాషిగా చేసిన కులగణన కాదు. ప్రతి ఇంటింటికి స్టిక్కర్ అంటేసి ప్రతి ఇంటింట్లో అభ్యర్థుల ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ దగ్గర సెల్ఫ్ డిక్లరేషన్గా మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని అంతా పొందుపరిచి ఇవాళ మేము కులగణన చేసి బీసీలు ఎందరున్నారో అని చెప్పి లెక్కేయడం జరిగింది. ఆ లెక్కలో 56.6% బీసీలు ఉన్నారు అని చెప్పి తేలడం జరిగింది. దాని ప్రకారము న్యాయపరంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగాల అవకాశాలకు కానీ మన వెనుకబడిన బీసీలకి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి జీవో నంబర్ 9 తీసుకొచ్చింది. ఇవాళ దానికి అనుకూలంగా అన్ని పార్టీల వాళ్ళు మేము దానికి అనుకూలంగా ఉన్నామని చెప్పి దొంగ నాటకాలు ఆడి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి పెడుతున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పంగానే అయ్యో మా బీసీ బిడ్డలు రాష్ట్రంలో బీసీలను అణగదొక్కే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మరి గతంలో కూడా భారతదేశాన్ని సాధించిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఆఖరి తెలంగాణ పోరాడుతుంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో 92లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో బీసీల కోసం పోరాటం చేస్తే ఇవ్వకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి 34% ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే. దాన్ని కొనసాగించుకుంటూ రాంగ తెలంగాణ ఇచ్చినాక తెలంగాణలో వచ్చినాక బీసీలను తొక్కిన పార్టీ ఎవరు అంటే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ 22% ఇచ్చారు. అంటే మీదికి ఉన్నదాన్ని కింది తీసుకొచ్చిర్రు. మరీ వెనకబడిపోతుందని బీజేపీ ప్రభుత్వం వెనకబడి ఎక్కడ పోతామో ఈ టీఆర్ఎస్ ఎక్కడ పోతామో మరి అని చెప్పి వెనక కింది దొక్కారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతోటి ఇవాళ 42% గతంలో 34% మనమే ఇచ్చినాం కాబట్టి ఇంకొక 6% పెంచి ఆయన దాన్ని డిక్లేర్ చేస్తే ఇవాళ ఇన్ని రోజులు అసెంబ్లీలో వచ్చి మేము బరాబరి అని చెప్తారు. ఈ వీటిలో గొడవల సాటు పోయి బరాబరి అని చెప్తారు. ఇవాళ ఏర్పడకుండా మీ దాంట్లో మీకే పంచాయతీ పెడదామని చెప్పి వాళ్ళు బీసీ తోటి వేయిస్తారు, ఓ రెడ్డి తోటి వేయిస్తారు కేసు. ఏ రెడ్డి వేసినా ఏ బీసీ వేసినా 42% రాకపోతే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయి ఇప్పుడు తమ్ముడు అన్నట్టు ప్రతి ఇంటికి కాదు ప్రతి తెలంగాణ కోసం ఏదైతే పోరాటాలు చేసినామో అంతకంటే బీసీలు అందరూ ఏకదాటిగా అయితే మీరు ఎక్కడ ఉంటారో ఇక్కడ కనీసం జెండా లావటకుండా పోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఇలా ఆ మాటికి ముందు బీసీల చిత్తశుద్ధి ఉందా అని బీసీల చిత్తశుద్ధి మా చిత్తశుద్ధి నువ్వు ఎట్లాడతావా? మేము చేసే ఓట్లతో నువ్వు 10 సంవత్సరాల కోలే అధికారం ఉన్నావు. ఇలా హరిసినావు ఇక్కడ సిద్దిపేటలో నువ్వు 20 సంవత్సరాలు చేస్తున్నావు. ఏ ఒక్క బీసీకి ఎక్కడైనా చైర్మన్ ఇచ్చినావా? ఏమన్నా అంటే ఒక చైర్మన్ పెట్టినావు, మీకు మున్సిపల్ చైర్మన్ అని చెప్తావు. అక్కడ జడ్పీ చైర్మన్ పోతే ఓసే, ఇక్కడ పోతే పోయినసారి ఎన్ని ఉన్న 5కి 5 మీ ఓసీలే ఇచ్చుకొని ఇవాళ మాకు రాలేదని బీసీలకు వచ్చే వరకు కుళ్ళుతోటి ఇక్కడికి ఎయిరాని సిద్దిపేట మండలం దుబ్బాక మండలం నుండి ఒక రెడ్డితో వేపిస్తావు, చిన్న ఆడి సిరుసులకి బీసీతో వేపిస్తావు. ఇవన్నీ నువ్వు వేసిన నాటకాలు కావా? ఇంతకంటే నాటకాలు నువ్వు ఎన్ని నాటకాలు అడిగినా గతంలో నీకు నడిచింది బెదిరిస్తే భయపడదు.
కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు భయపడవలసిన పని లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రచారం చేసేందుకు దమ్ము ఉంటుంది. కాబట్టి గతం